BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. ఆ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అతని పక్కనే ఉన్న వాళ్ళెవరైనా తన ముఖ్యమంత్రి పదవి ఊడిపోయిందని చెప్పండ్రా, తనకింకా ముఖ్యమంత్రి పదవిలోనే ఉన్నానని అయ్యగారు భ్రమపడుతున్నారు. అందుకే ముఖ్యమంత్రిగా ఏ బిల్డప్లు ఇచ్చాడో పదవి ఊడిపోయి ఇన్ని రోజులైనా తగ్గేదేలే అంటూ సదరు బిల్డప్ని కంటిన్యూ చేస్తున్నారు. అయ్యగారు ముఖ్యమంత్రిగా వెలగబెట్టినప్పుడు క్యాంపు కార్యాలయం దగ్గర జనం డబ్బుతో నిర్మించిన రోడ్డులో అప్పట్లో వేరే వాళ్ళు ఎవ్వరిని అనుమతించేవారే కాదు. ఇప్పుడు పదవి ఊడిపోయిన తర్వాత కూడా ఆ రోడ్డు మీద ఎవ్వరినీ రానివ్వడం లేదు. జగన్ ఆదేశాలతో జగన్ సెక్యూరిటీ వాళ్ళు ఆ రోడ్డుని ప్రైవేట్ రోడ్డుగా మార్చేశారు. 5 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన రోడ్డు ఇది. ఈ రోడ్డులోకి ఎవ్వరినీ రానివ్వకపోవడం వల్ల జనం ఇబ్బంది పడుతున్నారు. అలాగే జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రజాధనం వినియోగించి భారీగా నిర్మాణాలు చేపట్టారు. ఆ భవనం ప్రైవేటు కట్టడం అయినప్పటికీ భద్రతా పేరుతో జనం సొమ్ముతో ఇంటి చుట్టూ ప్రహరీ మీద 20 అడుగుల ఎత్తులో ఐరన్ ఫెన్సింగ్, ఇంకా సోలార్ ఫెన్సింగ్ దాదాపు 3 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేశారు. జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రస్తుతం వినియోగిస్తున్న ఫర్నిచర్, ఇంకా సామాగ్రి మొత్తం ప్రజల సొమ్ముతో కొన్నవే. గతంలో ఈ భవనాన్ని సీఎం క్యాంపు కార్యాలయం అని ప్రకటించిన తర్వాత హైదరాబాద్ సచివాలయం హెచ్ బ్లాక్లో ఉన్న యూపీఎస్ కంప్యూటర్లను అక్కడి నుంచి తరలించి ఇక్కడ పెట్టారు. అయితే జగన్ మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత క్యాంపు కార్యాలయాన్ని పార్టీ ఆఫీస్గా మార్చుకున్న తర్వాత జనం సొమ్ముతో కొన్న ఫర్నిచర్, కంప్యూటర్లు మొత్తాన్ని సొంత పార్టీ వ్యవహారాలకు ఉపయోగించుకున్నారు. గతంలో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రభుత్వానికి చెందిన 2-3 కంప్యూటర్లు లాంటివి ప్రభుత్వానికి తిరిగి ఇవ్వలేదని ఆయన మీద కేసు పెట్టి అతన్ని మానసికంగా వేధించి మానసికంగా కృంగిపోయేలా చేసి ఆత్మహత్య చేసుకునేట్టు చేసిన ఈ జగన్ రాక్షసుడు ఇప్పుడు మాత్రం తన పదవి ఊడిపోయినా ప్రభుత్వ సామాగ్రిని తిరిగి ఇవ్వకుండా తన తాత, తండ్రి సంపాదించిన సొమ్ములా చక్కగా వాడుకుంటున్నారు. మరి అప్పట్లో కోడెల శివప్రసాదరావు మీద కేసులు పెట్టి అంతగా హింసించేవారే, ఇప్పుడు ఈ జగన్ మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఈ ఒక్క నేరం మీదే ఎలాంటి శిక్ష విధించాలి? కరెక్ట్గా దొరకాలే కానీ ఈ జగన్ అంతకు అంతా అనుభవించడం ఖాయం.